హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా కదా? నాతో పాటు వచ్చేయండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను మీ అందరికి చూపించబోతున్నాను. ఎందుకంటే మేము వెళ్తున్నాం షాపింగ్కి. ఆ షాపింగ్ ఎక్కడికి వెళ్తున్నారు అంటున్నారు కదా? లేదే డిమార్ట్ షాపింగ్కి వెళ్తున్నాం అండి ఇవాళ. ఇక్కడే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నాయి, చూస్తున్నారా? ఇది మన డిమార్ట్ రోడ్. డిమార్ట్కి వెళ్ళి మనకి ఏం కావాలో అన్ని తీసేసుకుని ఇంటికి వచ్చేస్తాం. ఇలా నైట్ పూట వెళ్ళటం చాలా చాలా బాగున్నాయి. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు కదండి, అసలు ఖాళీ ఉండదు. ఇది మన గుడివాడ. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయి, లైటింగ్ బాగా పెట్టారు, చాలా చాలా బాగున్నాయి. చూడండి, నేను ఎప్పుడో నుంచి ఇటు సైడ్ వస్తాను అనుకుంటున్నాను, కానీ నాకు అసలు కుదరట్లా. సరే ఇవాళ మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు కదా, పదండి డిమార్ట్కి వెళ్ళి వస్తాం. మనకి ఇంట్లో కొన్ని సామాన్లు కావాలని ఇలాగ వెళ్ళిపోతున్నాం. అలాగ వెళ్ళిపోతుంటే అసలు ట్రాఫిక్ మాత్రం బాగా ఉన్నాయి. నైట్ 8:30 అవుతుంది. అలాగే ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తున్నాం. మా అబ్బాయి డ్యూటీకి వెళ్ళిపోవటం టైం వచ్చేసింది కదండి, మనకి ఏమేమి కావాలి డిమార్ట్కి వెళ్ళి తీసుకువస్తామని అందరూ వెళ్ళిపోతున్నాం. చూడండి, ట్రాఫిక్ మాత్రం అసలు ఖాళీ ఉండదండి. ఏ టైంకి వెళ్తే ఖాళీగా ఉంది అనుకుంటున్నాం, కానీ అసలు నైట్ వెళ్ళిపోతాం, నైట్ అయినా ఖాళీగా ఉంటుంది అనుకుంటాం, కానీ అసలు నైట్ అయితే మరీ ఎక్కువ ట్రాఫిక్ ఉంటాయి. మనకి అందరికీ పనులు ఉంటాయి కదా, మళ్ళీ అందరూ పనులు పూర్తి చేసి ఇంటికి చేరుకోవాలి అందరూ. సరే ఇలాగ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే మనకి ఇక్కడ నుంచి గుడివాడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి డిమార్ట్ చాలా చాలా దగ్గరే. మాకు ఏం కావాలైనా మేము డిమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చేస్తాం. ఎందుకంటే మనకి దగ్గరే కాబట్టి డిమార్ట్కి వెళ్ళి తీసుకొస్తాం. ఎందుకంటే డిమార్ట్లో సరుకులు అన్నీ బాగుంటాయి, చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఇక్కడే షాపింగ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మనకి నచ్చింది అన్నీ మనం చూపులు ఎదురు పెడతారు, అన్నీ చక్కగా తీసుకుని మన ఇంటికి రావచ్చు. సరదాగా అందరూ ఫ్యామిలీ కలిసి వెళ్ళాం మేము డిమార్ట్కి. ఎందుకంటే అందరూ ఒకసారి ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ నాని డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, ఇంకా 2-3 మంత్స్ తర్వాత ఇంటికి వస్తారని అలా వెళ్ళిపోయాం. అయితే డిమార్ట్కి వచ్చేసాం. ఇక్కడే మా అబ్బాయి వస్తున్నారు, అటు నుంచి ట్రోలీ తీసుకొని వస్తున్నారు. వచ్చేసామండి లోపలికి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి డిమార్ట్, అన్నీ బాగున్నాయండి. ఇక్కడే అన్ని ఆఫర్లు కూడా బాగా ఇస్తారు, చాలా బాగున్నాయి. మనకి ఇక్కడే నచ్చిన అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ కాజు బాదం కిస్మిస్ అన్ని పెట్టారు. ఇటు సైడ్ వచ్చేసరికి డ్రింక్ పెట్టారు, ఆఫర్ కూడా ఇచ్చారు. వీళ్ళు లిఫ్ట్లో ఆడుకుంటున్నారు. సరే మనకు పైన కావాలి కదా సామాన్, నేను పైకి వెళ్ళిపోయాం. కింద నుంచి కొన్ని సామాన్ తీసుకుని పైకి వెళ్ళాం. పై ఫ్లోర్కి వెళ్తే నా హర్షికి ఏం కావాలి, నానికి ఏం కావాలి చూస్తున్నారు వాళ్ళ డాడీ. షర్ట్ చూస్తున్నాం ఎలాగుంది ఏంటంటే, షర్ట్లు మాత్రం అన్నీ బాగున్నాయండి. అక్కడ ఎంతోమంది అసలు డిమార్ట్కి వస్తారు, అస్సలు ఖాళీ ఉండవు. ఎందుకంటే మనకి రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది, మళ్ళీ సరుకులు కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సరే మాకు బనియాన్లు కావాలని నేను వెళ్ళాను, అటు సైడ్ వెళ్ళిపోయి నాని కోసం బనియాన్లు కావాలంటే తీసుకున్నాను. ఇటు సైడ్ వస్తే మనకి చెప్పుల్స్, షూ అన్నీ ఉన్నాయి. చూడండి 129 ఇచ్చారు అక్కడ బోర్డ్. నేనైతే నాని కోసం ఏం కావాలో అన్నీ చూసుకున్నాను. ఇది నెయిల్ కట్ ఇంట్లో లేవు అంటే తీసుకున్నాం. నా కోసం చెప్పులు చూస్తున్నాను. చెప్పులు అయితే చాలా చాలా బాగున్నాయి, కానీ నేను తీసుకున్నాను మళ్ళీ పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో ఉంది కదా, అదే యూజ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుందాం అనుకున్నా. మా హస్బెండ్ తీసుకో అన్నారు, ఆయన చూశాను బాగున్నాయి, తీసుకోలేదు. నెక్స్ట్ టైం తీసుకుంటానని అలా హస్బెండ్ కోసం ఒక షూ చూసాం, అది తీసుకున్నాం. అది ఎలాగుంది నేను చూపించబోతున్నాను, చూసేయండి. కొంచెం ముందుకెళ్ళి వచ్చి
చూపిస్తాను. అక్కడేమో పెట్టారు. ఇటు సైడ్ వచ్చి మనకి పిల్లలు ఆడుకుంటే బొమ్మలు, బౌల్స్ ఇవన్నీ పెట్టారు. చాలా బాగున్నాయండి. డీమార్ట్ లో మనకి సరుకులు మాత్రం నంబర్ 1 ఉంటాయి. ఇక్కడ బౌల్స్ ఇవన్నీ పెట్టారు. అరిసి మాత్రం ఆడుకుంటున్నారు వాళ్ళ చెల్లితో. వాళ్ళకి ఏం కావాలో అన్నీ తీసేసుకుంటారు. డీమార్ట్కి రాగానే వాళ్ళు ఇంకా మా మాట ఇంట్లో వాళ్ళకి నచ్చిందన్నీ తీసుకుంటారు. ఇంకా ఇటువైపు వస్తే బొమ్మలు ఉన్నాయి. ఇటువైపు వస్తే క్లిప్లు అన్నీ పెట్టారు. బేబీకి ఏం నచ్చింది చూడండి. చిన్న బొమ్మ నచ్చిందంటే అది తీసుకెళ్ళిపోతాను అంటుంది. సరే తీసుకెళ్ళిపో, ఏం చేస్తాం అడిగాం. ఇంట్లోనే బోల్డ్ బొమ్మలు ఉన్నాయి మాకు. ఇంకా ఇటువైపు వస్తే క్లిప్లు అన్నీ ఉన్నాయి. ఇటు మనకి బండికి పెడతారు కదా ఆ డిజైన్. ఇక్కడ కారు అన్ని పెట్టేశారు. చిన్న పిల్లలు ఆడుకుంటా సామాన్ పెట్టారు. ఇటువైపు వచ్చి చూస్తున్నారా, రబ్బర్ 99 రూపీస్ పెట్టారు. చెవులు పెట్టారు 59 రూపీస్. ఇక్కడ మనకి అన్ని క్లిప్లు అన్ని పెట్టారు 35 రూపీస్. అన్ని ఉన్నాయి. చాలా చాలా బాగుంటుందండి. మనం డీమార్ట్కి వచ్చి రావాలి అందరూ నేను అనుకున్నా. ఎందుకంటే బయట మీద చాలా డిఫరెంట్ ఉంటాయి రేట్లు. చాలా బాగుంటుంది. ఈ బొమ్మ అంటే పాపకి నచ్చిందంటే అండి, మా హన్సికకి నచ్చిందంటే చాలా బాగున్నాయి అమ్మా అంటుంది. తీసుకోమన్నా. వద్దు మమ్మీ తీసుకున్నాను, వాళ్ళు తీసుకోమన్నా. నేను కూడా చూసాను, నాకు కూడా భలే నచ్చింది. బాగున్నాయి కదా. ఇంకా ఇటు సైడ్ వస్తే బోల్ అన్నీ అమ్ముతున్నారు. కావాలి అంటున్నారు వాళ్ళు. తీసుకోండి అంటున్నా. ఇటు పెన్ తీసుకొచ్చారు బేబీ. ఆ పెన్ చాలా బాగున్నాయి మమ్మీ అన్న. తీసుకోమ్మా అంటున్నా. చెప్పాను కదండి హస్బెండ్కి షూ తీసుకున్నామని తీసుకున్నాను. ఇది మనకి 700 అంత పడినాయి. చాలా చాలా బాగున్నాయి. ఇవి చూడండి. ఈ బాక్స్లో మనకు కావాలి డబ్బులు దాచుకుంటాకి. అందుకే నాని కోసం ఒక ఫైల్ గిఫ్ట్ ఇచ్చాము. ఎందుకంటే నన్ను ఫైల్ పాడైపోయింది మమ్మీ అంటే ఒకటి కొనాల్సింది, కానీ మేము 3 తీసుకున్నాం. ఎందుకంటే హర్షి కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కదా. ఇటు సైడ్ వచ్చి చూస్తున్నాం మనకి ఏం కావాలి. ఇటువైపు వస్తే నాకు ఏదో ఒకటి కావాల్సింది వస్తుంది. అయితే నేను డోర్ కాటన్ తీసుకుందామని ఇటువైపు వచ్చేసాను. బేబీకి అన్ని నచ్చినాయి అంటుంది. నాకు కావాలి మమ్మీ అంటుంది. నేను అటువైపు వెళ్ళిపోయి డోర్ కాటన్ చూస్తున్నాను. నాకు డోర్ కాటన్ అంటే ఇచ్చి, ఎందుకంటే 2 తీసుకున్నాం, 2 సెట్ అవి బాగున్నాయి. చూడండి మంచి మంచి డోర్ కాటన్ వచ్చినాయి. ఇంకా చాలా చాలా కలర్స్ వచ్చినాయి. దాంట్లో నేను ఒక 6 పీస్ కావాలని తీసుకున్నాను. అదే తీసుకోమన్నారు హస్బెండ్. ఇది తీసుకున్నాను, నాకు నచ్చింది కదా తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి. కిటికీకి తీసుకున్నాను, డోర్కి తీసుకున్నాను. మొత్తం మనకి 6 పీస్ కావాలని తీసేసుకున్నాం మేము. మా హస్బెండ్ వస్తే మనకు ఖచ్చితంగా 15,000 అయిపోవాల్సిందే. అప్పుడు కానీ మేము ఇంటికి వెళ్ళాం. అలా అలా వెళ్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఈ బెడ్షీట్లు బాగున్నాయి కానీ చిన్న సైజు అన్ని. దాని రేటు మాత్రం 500 ఉన్నాయి. సూపర్గా ఉన్నాయి. ఇటువైపు వస్తే చూడండి ఎంత అల్లరి చేస్తారు. ఇటువైపు వస్తే మనకి టీ గ్లాసులు ఇవన్నీ అమ్ముతారు. చాలా బాగున్నాయి. నాకైతే అన్నీ తీసేసుకోవాలి అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం. నేను ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తూనే ఉంటా. చూడండి ఈ చపాతీ వేడి చేసుకుంటాకి అన్నిటికీ చాలా బాగున్నాయి. ఇటు వచ్చేసరికి చూస్తారా ప్లేట్లు, స్టీల్ సామాన్ అన్నీ ఉన్నాయి. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి డీమార్ట్లో విజిట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. అక్కడే వెళ్ళి తీసుకుంటాం. నాకు ఏం కావాలి అక్కడే వెళ్ళి తీసుకొస్తాం మేము. చూడండి ఎంత బాగున్నాయి అసలు. కప్ సెట్లు అన్నీ బాగున్నాయి. ఇది ఐస్ క్యూబ్ కావాలి మమ్మీ నాకు. బేబీ అడుగుతుంది. వద్దామా మనకు ఉన్నాయి కదా ఇంకెందుకు అనుకున్నా, పెట్టేసామ్మా అన్న. ఇంకా మా హస్బెండ్కి టీ షర్ట్ కావాలంటే టీ షర్ట్ తీసుకున్నారు. నాకు కూడా టీ షర్ట్ కావాలని నేను 2 టీ షర్ట్ తీసుకున్నాను. టీ షర్ట్లు కూడా చాలా బాగున్నాయి. రేటు కూడా బాగానే ఉన్నాయి. అక్కడే 150, 99, 200 అలాగ రేట్లు ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. తీసేసుకున్నాను. నేను కూడా 2 టీ షర్ట్లు నాకు కావాలంటే తీసుకున్నాను. మా హస్బెండ్కి ఒక టీ షర్ట్ కావాలంటే తీసుకున్నారు ఆయన. ఇక్కడ వరకు మనకి అయిపోయినాయి. చాలా మట్టికి షాపింగ్ చేసేసాం పై రూమ్కి వెళ్ళి. ఇప్పుడు ఇంకా చూస్తూనే ఉన్నాం ఏం కావాలి ఏంటని.
అన్నీ బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయి. వీళ్ళు మాత్రం అల్లరి భలే చేస్తారండి వీళ్ళు. ఇక్కడికి వచ్చేసి నాకు డ్రింక్ కావాలి అంటున్నారు. మా హస్బెండ్ డ్రింక్ వద్దు ఏం వద్దు అనుకున్నాం, కానీ అటు సైడ్ వచ్చి సోడా తీసుకున్నాం. మళ్ళీ వీళ్ళకి నూడిల్స్ కావాలంటే నూడిల్స్ తీసుకున్నారు. చూడండి ఇక్కడే అన్ని రకాల నూడిల్స్ సేమియా అన్ని దొరుకుతుంది ఇటు సైడ్ వస్తే మనకి. వీళ్ళకి మాత్రం ఎప్పుడు నూడిల్స్ కావాలి, తీసుకున్నారు. సరే అండి, నేనైతే అటువైపు వెళ్ళిపోయి బిల్ కోసం పెట్టేస్తున్నాను సామాన్. ఏమేమి కావాలండి అలా పెడుతూనే ఉంటున్నాను, వాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు. చూడండి ఎంత పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. అవి 2 బాక్స్ తీసుకున్నారు వాళ్ళు. వీళ్ళకి ఇష్టం కాబట్టి, హన్సికకి ఇష్టం, వాళ్ళ అత్తకి ఇష్టం, అందుకే ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఇక్కడ బిల్ చేస్తున్నారు. ఏంటో భయపడిపోతున్నాను నేనైతే, ఎంత అవుతుంది ఏంటి అని. సరే డీమార్ట్కి వెళ్తే ఒక 15,000 అవ్వాల్సిందే మాకైతే ఖచ్చితంగా. అది మనకేం కొత్త కాదు, తీసేసుకున్నాం. ఎందుకంటే సరుకులు నంబర్ 1గా ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇవాళ కొంచెం ఖాళీగా ఉన్నాయి, ఇంకా మిగతా రోజైతే చాలా మంది ఉంటారు. ఇవాళ కొంచెం ఖాళీగానే ఉన్నాయి, ఎందుకంటే 10 అయిపోవచ్చింది, బిల్ వచ్చేసింది. ఇంకా వెళ్ళిపోతున్నాం, షాపింగ్ అయిపోయింది. అదిగో హర్షి కూడా వచ్చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కామెంట్ చేయండి, మీ కామెంట్కి తప్పనిసరిగా రెస్పాన్స్ అవుతాను. బాయ్ బాయ్.